हमारी संस्कृति, हमारे संस्कार सदा रहें हमारे साथ। सब्सक्राइब करें तिलक। దేవి భగవతి మహాలక్ష్మి సృష్టిని నిర్మించడం, దానిని పాలించే బాధ్యతను నేను నీకు అప్పగిస్తున్నాను. నీవు నీ అంతరం నుండి ఇతర శక్తులను అవతరింపచేసుకో. సృష్టి నిర్మాణం, పాలన, ఆపై లయను గావించే బాధ్యతను స్వీకరి. నా ప్రార్థన ఒక్కటే ప్రభు, తమరు తమ అద్భుతమైన అస్తిత్వపు అంశతో ముగ్గురు ఉద్దండులైన విభుదలను సృష్టించండి. నేను పరబ్రహ్మ స్వరూపిణిని. నేను సర్వవ్యాపిని. నాకొక జన్మని లేదు. నేను పలు దేవీ దేవతా రూపములలో జన్మిస్తాను. నేను సమస్త లోకాలకు అధీశ్వరిని. నేనే సర్వకర్మల ఫలమును ఐశ్వర్యమును ప్రసాదించుదానను. కాని దేవి, నేను నా వైపు నుంచి సుదాముడు వసుంధరలకు ప్రాపంచిక వాంఛలను పూర్తిచేసి నా సగం అటుకులతో కొంచెం రుణం తీర్చుకున్నాను. ఇక ఇప్పుడు నీవంతు ఆ మిగిలిన సగం అటుకులతో కొంచెం రుణం నీవు కూడా తీర్చుకోవలసి ఉంది. జ్ఞాపకం ఉందిగా, మూటలో ఉన్న అటుకులలో సగం వసుంధర నీకు సమర్పించింది కదా. ఆ అమూల్య బహుమానాన్ని నేనెలా మర్చిపోగలను ప్రభు? అందుకు ప్రతిగా నేను వసుంధరకు ఒక అమూల్య బహుమతినిస్తాను, అవశ్యమిస్తాను. ప్రణామం దేవి. సౌభాగ్యవతీ భవ. వసుంధరాదేవి, నేను నీ భక్తికి అతి ప్రసన్నురాలునైనాను. నీవు భక్తి, పాతివ్రత్య నియమాలను పాటించిన విధానం నాకు ఎంతో ఆనంద పారవస్యమును కలిగించినది. అది నా అదృష్టం దేవి. నీవు ఆకలితో బాధపడుతూ అటుకులలో సగభాగం నాకు సమర్పించినావు కదా. నేను అందుకు బదులుగా ఈ యావత్ ప్రపంచమును ఇచ్చినప్పటికీ ఆ రుణం తీరనే తీరదు. అందుకని ఆ సగం అటుకుల దానం విలువ నేను ఎప్పుడు నీకు చెల్లిస్తానంటే, నీవీ నశ్వరమైన మర్త్యలోకాన్ని విడిచి మాలోకమునకు వచ్చినప్పుడు. అంతేకాకుండా నీవు ఈ ధరిత్రిలో ఉన్నంతవరకు నేను నీకు ఒక అద్భుతమైన బహుమతిని ఇవ్వాలనుకుంటున్నాను. నేను నీ దర్శనంతో ధన్యురాలనయ్యాను మాతా. ఆ బహుమతి ఎటువంటిదో తెలుసా? దాని విలువ ఒక స్త్రీకి అన్నిటికంటే అధికమైనది.
ఏ స్త్రీ జీవితంలోనైనా అన్నిటికంటే విలువైనది ఆమె పతి యొక్క ప్రేమ, ఆమె పతి యొక్క విశ్వాసం. తమ దయ వలన ఆ 2 సుఖాలు నాకు ప్రాప్తించాయి. వసుంధరా, నీవు సదా సౌందర్యవతివి, యవ్వనవతివి అవుతావు. అందుకని నేను నీకు నిత్యయవ్వన వరమును ప్రసాదించబోతున్నాను. నిత్య యవ్వనమా? అవును వసుంధరా. ధన్యోస్మి మాతా. తమ ఈ అపురూప బహుమతితో నా జీవితంలో మరలా వసంతం వెళ్లి విరిసినది. అందుకే గృహలక్ష్మి నా ప్రతిమ వలె అందంగా ఉండాలి. సౌందర్యము లేని చోట లక్ష్మి నివాసం ఎలా ఉంటుంది? వసుంధరాదేవి, ఈ విషయం కూడా గుర్తుంచుకో. సౌందర్యము, ఆకర్షణ, ప్రేమ ఈ ప్రపంచమును నడిపించే 3 మూలాధారములు. ఈ వరుస క్రమంలో మొదటిది సౌందర్యం. అయితే ఈ సౌందర్యం తనువుదీ కావచ్చు, మనసుదీ కావచ్చు. మనోసౌందర్యము నీకెలాగో ఉన్నది. ఇప్పుడు నేను తనువుకి సౌందర్యమును ప్రసాదించి వెళ్తున్నాను. దానికి శృంగార రసమును జతచేసి నీ పతి ప్రేమను సంపాదించుకో. తథాస్తు. అమ్మా, అటు చూడు, ఏంటది? అది లక్ష్మీమాత యొక్క పాదధూళి.